హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు వెరీ స్పెషల్ గెస్ట్, 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా రియల్ ఎస్టేట్లో అనుభవం ఉన్న వ్యక్తి, అలాగే రిలేటెడ్ ఆక్సిజన్ ఫౌండర్ కమ్ CEO డాక్టర్ నంది రామేశ్వర్ గారు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? టాప్ ఆఫ్ ది ఈరోజు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడే కంటే ముందు సార్, నేను నిన్న 2-3 డేస్ బ్యాక్ ఒక వీడియో చూశాను. అదేంటంటే మనకి నార్మల్గా హీరోస్ యాడ్స్ ఇస్తుంటారు, ప్రమోషన్స్ చేస్తుంటారు కొన్ని రియల్ ఎస్టేట్ వాటి మీద. సో ఆ ప్రకారంగా మహేష్ బాబు గారు ఒక రియల్ ఎస్టేట్ గురించి యాడ్ ఇచ్చినట్లు, అది చూసి ఒక NRI 30 lakhs పెట్టి ఒక ఫ్లాట్ ప్లాట్ తీసుకున్నట్టు. సో తీరా అంతా చేస్తే కట్ చేస్తే రిజిస్ట్రేషన్ దగ్గర ఆగిపోయినట్లు టాక్ వచ్చింది. సో దాని గురించి మీరేమంటారు మీ అనుభవం ప్రకారంగా? అప్పుడు నన్ను మహేష్ బాబు గారితో మాట్లాడిస్తాను కనుక్కొని చెప్తాను. నేను నాకు ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉంటుందమ్మా? రియల్ ఎస్టేట్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు, ఒక మాయాలోకం అని చెప్తాను. పెద్ద సముద్రం అని కూడా. పెద్ద సముద్రం. ఎందుకంటే సముద్రంలో ఒక చుక్కలాంటిది నువ్వు నేను. అయితే మోసపోయేవాడిని ఉన్నంతకాలం మోసం చేస్తూనే ఉంటారు జనాలు. లంచం తీసుకునేవాడు కంటే లంచం ఇచ్చేవాడు తప్పని చెప్తాను. తీసుకునేవాడు తర్వాత ఇచ్చేవాడు. ఫస్ట్ మనకి అబ్బాయికి సీట్ రావాలంటే డబ్బులు కట్టి తీసుకుంటాం, మెడికల్ సీట్ కావాలంటే డబ్బులు కడతాం, ఏదైనా గవర్నమెంట్లో పని కావాలంటే ఎందుకు కడుతున్నాం? ఐ డోంట్ నో. అంటే అది టోటల్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. సో రియల్ ఎస్టేట్లో గతంలో మన ఇదే స్టూడియోలో మన జూనియర్ NTR మాట్లాడుకున్నాం, రైట్? అక్కడ డైరెక్ట్ ఆ పర్టికులర్ పర్సనే మోసపోయారు. ఇక్కడ మోసం కాదు, బ్రాండ్ అంబాసిడర్ వల్ల ఇంకొకటి ఎవరో మోసపోయారు అని చెప్తున్నారు. క్వైట్ పాసిబుల్. ఎందుకంటే బ్రాండ్ అంబాసిడర్స్ డబ్బులు వస్తాయని కాకుండా వాళ్ళ బ్రాండ్ కోసం వాళ్ళు కష్టపడతారు. ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో వాళ్ళు అపాయింట్ చేసుకునే ముందు జనరల్గా నాకు తెలిసి పేర్లు చెప్పగానే నాకు 4 సెలబ్రిటీలతో బాగా క్లోజ్నెస్ ఉంది. ఈ బ్రాండ్ అంబాసిడర్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే పర్టికులర్గా ఫిజికల్గా వెళ్ళి సైట్ చూస్తారు, మేనేజ్మెంట్ అడుగుతారు, పర్మిషన్ ఉన్నాయా లేదా అడుగుతారు. అడిగి డబ్బుల కోసమే కాదు కదా, అన్నీ ఇల్లీగల్ ఉందా, లీగల్ ఉందా, DTCP ఉందా, HMD ఉందా, రేరా ఉందా, అన్నీ చూసుకునే జనరల్గా ఒప్పుకుంటారు. ఎందుకంటే ఏమీ లేకుండా వస్తే రేపొద్దు నేను బిల్డ్ చేసుకున్న బ్రాండ్ అంతా పోతుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు యాదగిరిగుట్టలో ఒక బిల్డర్ ఉన్నాడు, చిన్న సైజ్ బిల్డర్. 25 ఎకరాల ల్యాండ్ మాట్లాడుకున్నారు ఒక ల్యాండ్ ఓనర్తో. మాట్లాడుకుని నాకు 5% అడ్వాన్స్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 5%. 95% ఇవ్వలే. నా దగ్గరకు వచ్చి ప్రీ లాంచ్ లేఅవుట్ వేసారు. మనం ప్రీ లాంచ్ కూడా మాట్లాడాం అనుకుంటా. లేఅవుట్ వేసుకుని, అంటే ప్రీ లాంచ్ అంటే అర్థం అంటే ప్రీ మెచ్యూర్డ్ బేబీ, అంటే 9 నెలల బదులు 7 నెలలు 8 నెలలు బయటకు వచ్చేస్తాం. ఇది కూడా అంత ఏమీ లేకుండా ముందే అమ్మేస్తాం. ఆ ఎగ్జాంపుల్ అర్థమవుతుందని చెప్పాను, వేరే మీనింగ్ ఏం లేదు. ఎందుకంటే ప్రీమెచ్యూర్డ్ అంటే చూడండి, ప్రీమెచ్యూర్డ్ ఎవరైతే పుడతారో నడిచేస్తాడు పుట్టగానే. కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడు. జరిగితే జల్లీలతో నీళ్లు మోయొచ్చు, జరిగితే. కానీ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, టాప్ సినీ స్టార్స్ సిల్క్ స్మిత గారి దగ్గర నుండి, ఆర్తి అగర్వాల్ నుండి, సౌందర్య నుండి చాలామంది చాలా క్విక్గా బాగా షైన్ అయ్యారు. బట్ దే ఆర్ నాట్ అవైలబుల్. అది దేవుడు పెట్టింది, మనం ఏం చేయలేము. ఇక్కడికి ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఎవరైతే యాదగిరి అని నాకు ఫోన్ చేశారు ఒకసారి, సార్ మీకు కొద్ది బల్క్ అమౌంట్ ఇస్తాను లక్షల్లో, మీ పేరు పెట్టుకుంటే ప్రాజెక్ట్ ముందు అన్నాడు. నా ఫోటో. అసలు నువ్వు ఎవరు బాబు, ఎక్కడ మాట్లాడుతున్నావు, నాతో పనే ఉంది, నా గురించి ఏం తెలుసు, నీ గురించి ఏంటంటే, నేను వచ్చి కలుస్తాను సార్, పర్మిషన్ ఇస్తాను. సరే రాను, పర్మిషన్ ఇచ్చాం. వచ్చిన తర్వాత పెద్ద అంటే షాక్ ఏంటంటే, ఆయన ఎకరం 2 కోట్లు మాట్లాడుకున్నాడు. అంటే 50 కోట్లు. 50 కోట్లు ఆయన 5% ఇచ్చాడు. ఎంతండి? 5% అంటే 2.5 crores. ఎక్కడ 50 కోట్లు, ఎక్కడ 2.5 crores ఇచ్చి ఓనర్తో జీపే తీసుకున్నాడు. ఆ ఓనర్ రైతు, ఆయనకి అంత తెలియదు. దాన్ని ప్లాట్లు వేసి DTCP లేదు, రేరా లేదు, HMD లేదు, ఏదీ లేదు, దాన్ని అమ్మేద్దామని డిసైడెడ్. 25 ఎకరాలు అంటే ఆల్మోస్ట్ 300 ప్లాట్ల దాకా వస్తాయి. అంటే 300 కస్టమర్ నా వాళ్ళు మోసపోతారు. కానీ నేను ఒప్పుకుంటే, నీ డబ్బులు నువ్వు రూపాయి కూడా వద్దు, నా దగ్గర ఇంకోసారి రావద్దు, నువ్వు అన్నీ చెక్ చేసుకుంటా, నేను డెఫినెట్గా అలౌ చేస్తాను. నాకు డబ్బు కంటే ముఖ్యం పబ్లిక్తో ఉన్న రిలేషన్. నేను 30 సంవత్సరాలు బ్రాండ్ బిల్డ్ చేయడానికి టైం పట్టింది నాకు. నీ దగ్గర ఒప్పుకుంటే ఆ 30 సంవత్సరాలు కాస్త బూడిద వరుస పన్నీర్ అయిపోతుంది అని చెప్పాను. సో అదేంటి అలా కాదు, మీకు కావాలని ఇంకో 5 లక్షలు ఎక్కిస్తాను. నాకు 5 లక్షలు కాదు, 5 రూపాయలు ఇంక ఎక్కడ ఉన్నాడో సెక్యూరిటీని పిలుస్తానని చెప్పి. ఏజెంట్కి కానీ బిల్డర్కి కానీ, ఇప్పుడు మేము లాస్ట్ టైం కూడా చెప్పాను, భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి అని. ఆశ ఎప్పుడైతే అత్యాశకి వెళ్తుందో చీటింగ్ మొదలవుద్ది.
అది ఎందుకు చెబుతుంటే ఇప్పుడు మహేష్ బాబు గారు మేబీ ఆయన తెలిసి సైన్ చేశారా, జనరల్గా తెలియకుండా చేయరు. సో ఇక్కడ వాస్తవాలు మన దగ్గర ప్రూఫ్స్ లేవు. ఆయన ఫోటో చూసిన మీరు చెప్తున్నారు, నేను కూడా చూడలేదు, మీరు అడిగారు కాబట్టి దాన్ని జస్ట్ అసలు ఎందుకు అయింది, దాన్ని అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలనేది మనం ఇంపార్టెంట్. ఎవరిని బ్లేమ్ చేయలేము. జనరల్గా పెద్ద పెద్ద బ్రాండ్ అంబాసిడర్స్ అందరూ కూడా గ్రౌండ్ రియాలిటీ చెక్ చేసుకుంటారు. ఈ బిల్డర్ ఎవరు, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీడి హిస్టరీ ఏంటి. సేమ్ మళ్ళీ పెళ్లిలాగా చెప్తాను, ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసుకొని చెప్పాలి. చెప్పకుండా మనం జనరల్గా చూసుకుంటూ అయితే ఆ ఎన్ఆర్ఐ కస్టమర్ చెప్పింది ఎంత వాస్తవం మన దగ్గర ప్రూఫ్స్ లేవు. మేబీ మోసపోకుండా చెప్పకపోవచ్చు. సో న్యూస్ ఇప్పుడు నిప్పు లేకుంటే పొగ రాదు, రైట్? నిజం నిప్పు లాంటిది. అయితే దీన్ని రాకుండా మన మెయిన్ ఫోకస్ ఏంటంటే ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంబాసిడర్ని బ్లేమ్ చేయడం తప్పండి. మన గ్రౌండ్ వర్క్ మనం చేసుకోవాలి. మీరు డబ్బులు పోయేది ఎవరిది? మీది. మహేష్ బాబు గారు సైన్ చేశాడు, ఆయన డబ్బులు ఆయన తీసుకున్నారు, ఆయన పేరు అనుకుంది, అయిపోయింది. ఆయన కావాలని చీట్ చేయమని అయితే ఎవరికి చెప్పరు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే నేను చూశాను ఎంతో సహాయకారం, అంటే హెల్పింగ్ నేచర్ ఇవన్నీ ఉన్నాయి చాలామంది సెలబ్రిటీస్. సో ఇక్కడ మనం ఇండివిజువల్ బయ్యర్ని నేను ఫోకస్ చేస్తున్నాను. రిజిస్ట్రేషన్ చేయలేదు, పర్మిషన్తో కొన్నారా, మీరు డాక్యుమెంట్ చూసారా, ఈసీ తీసుకున్నారా, లీగల్ ఒపీనియన్ తీసుకున్నారా, లింక్ డాక్యుమెంట్ చెక్ చేశారా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అవన్నీ చేయకుండా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళే మోసపోయినప్పుడు నువ్వు నేను మోసపోవడం అనేది పెద్ద లెక్క కాదు. సుంకు గీత గారు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలన్నప్పుడు చెప్పాము, ల్యాండ్ ఓనర్ ఆవిడ. సో ఎనీ ప్రాపర్టీ మనం సరైన గ్రౌండ్ వర్క్ లేకుండా కొంటే ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అయితే రిజిస్ట్రేషన్ ఎందుకు చేయట్లేదని ఆ రీజన్ కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఆ బిల్డర్ని కలిసి ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆయనకున్న కష్టాలు ఏంటి, ఆయనకున్న నష్టాలు ఏంటి, ఆయనకున్న ఇబ్బందులు ఏంటి అనేది మనం చూసుకోవాలి. సో ఇక్కడ మహేష్ బాబు గారు ఫోకస్ ఉన్నారు కాబట్టి హైలైట్ అయింది. అయితే మహేష్ బాబు గారు అయితే మోసం చేసే అవసరం లేదు, చేయరని నేను అనుకుంటాను. మరి బిల్డర్ చేశారా, అది ఫేక్ ఇన్ఫర్మేషన్, రైట్ ఇన్ఫర్మేషన్, కేసు వివరాలు లోతుగా వెళ్ళి పరిశీలన చేస్తే మనకి తెలుస్తుంది. ఏదేమంటే ఒకళ్ళు మోసపడి అంటే బయటకు ఎలా రావాలని ఎందుకు రిజిస్ట్రేషన్ చేయట్లేదు, పర్మిషన్ లేక చేయట్లేదా, లేదా ఒక ప్లాట్ 3-4 అమ్మారా, ఇవి చూసుకోవాలి. మనం ఎక్కడైనా ఇప్పుడు ముళ్ళు వచ్చి అరిటాకు అనుకుంటున్నా, అరిటాకు వచ్చి ముళ్ళు లాస్ ఎవరికి? అరిటాక్కి. ఇప్పుడు ఆయన చూసుకొని కొనుక్కున్నా, చూసుకోకుండా కొనుక్కున్న లాస్ ఈయనకే. బిల్డర్లు సేఫ్ ఉన్నారు, బ్రాండ్ అంబాసిడర్ సేఫ్ ఉన్నారు. సో అది చేయకుండా ఉండాలి. నేను ప్రతి వీడియోలో కూడా మనం ఆల్మోస్ట్ చెప్తున్నాం, మీరు ఫస్ట్ టైం బయర్ అయినా సెకండ్ టైం బయర్ అయితే గో త్రూ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్. వాళ్ళ తాలూకా సలహాలు తీసుకోండి, అడ్వైస్ తీసుకోండి, వాళ్ళ తాలూకా ఎక్స్పీరియన్స్ వాడుకోండి. 1-2% అయితే ఇవ్వండి. 1-2% 98% పోతుందని చాలా వీడియోలో చెప్పాను. నా దగ్గరికే రావాలి, నాలాగా చాలా వందల మంది ఉన్నారు మార్కెట్లో. నా దగ్గరికి వస్తే వెళ్ళండి, రాకపోతే దేర్ సో ఎవరైనా మీకు నమ్మిన వాళ్ళని వాళ్ళు తీసుకొని వెళ్ళి చెక్ చేయించుకుంటే యూ విల్ బీ మోర్ సేఫ్. సో దీని మీద ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే దే కెన్ కాల్ us to the number which is being scrolled on the screen. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.